నమస్తే, నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే ఒక కథనం బాగా వేగవంతంగా ప్రచారంలోకి వస్తుంది. చాలామంది దళిత సమాజం చెందిన అంబేద్కర్ వాదులని, చాలామంది కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా మార్వాడి గోబ్యాక్ అనే సబ్జెక్ట్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మరి వారి యొక్క ఉపన్యాసాలు ఇస్తున్నారు. వారందరినీ కూడా ఈ మార్వాడి గోబ్యాక్ అనేది ఎంతవరకు సమంజసము అనే విషయము వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. వాళ్ళందరూ ఏమంటున్నారు, తెలంగాణలో మార్వాడి సమాజం వల్ల తెలంగాణలో ఒక అస్తిత్వం కోల్పోతుంది, తెలంగాణలో ఉపాధి కోల్పోతుంది అని చాలామంది మాట్లాడినారు. వాస్తవానికి అందరూ కూడా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మేమందరం కూడా అంబేద్కర్ వాదులము అని వారి ప్రచారంలో చాలా బలంగా మాట్లాడుతున్నారు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులము, అంబేద్కర్ వాదులము అని చెప్తున్నారు. తెలంగాణ వాదులము అని కూడా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళు ఏదైతే వాదన తీసుకొచ్చిండ్రో ఆ వాదన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తికి ఎంతవరకు సమతుల్యంగా ఉంది అనేది చర్చ చేద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. తెలంగాణ రావడానికి కారణము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాల గురించి ఏదైతే ఆర్టికల్ ఇవ్వడం జరిగిందో ప్రస్తావన, దానివల్ల తెలంగాణ ఆవిర్భవించింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భించబడ్డది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి అమలవుతున్నదా? ఒకసారి ఈ అంబేద్కర్ వాదం పేరుతోని ఎవరైతే మేధావులు ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటున్నారో, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసిండు కదా, ఆ రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఆవిర్భవించింది కదా. మరి తెలంగాణలో మీరు ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదం తీసుకొచ్చిర్రో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి అది భిన్నంగా ఉంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఈ రాజ్యాంగము ఈ దేశ నిర్మాణం కోసం చేసిన అన్ని వర్గ వర్ణ భాషా ప్రాంత భేదభావాలు లేకుండా అందరూ భారతీయులు కూడా స్వేచ్ఛగా ఈ దేశంలో జీవించవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడైనా పోయి వాళ్ళు వారి యొక్క ఉపాధి చేసుకోవచ్చు అని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి. మరి ఈరోజు ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా ఉంది కదా. మీరే ఆలోచన చేయాలి. ఒకవైపు ఏమో మీరు అంబేద్కర్ వాదులు అంటున్నారు, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నా అంటారు, మరి ఇంకోవైపు తెలంగాణని రక్షించడానికి మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. తెలంగాణ ఆవిర్భవించిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి స్పష్టంగా తెలంగాణలో అమలు కావాలరా. మరి మీరు మార్వాడి గోబ్యాక్ అంటే, ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉంది దానికి విరుద్ధంగా ఉంది కదా. మీరు తీసుకున్న నినాదము ఎంత దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉంది తెలుసునా మీకు? మీరు ఏమంటున్నారు, మార్వాడలు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఉన్న తెలంగాణలో వాళ్ళ ఉపాధి మీద దాడులు చేస్తున్నారు అంటారు. మీకు తెలుసునా? తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు వలసపోయి బాంబేలో కొలాబా అనే ఒక ప్రాంతంలో తెలంగాణ నుంచి ఒక 300 కుటుంబాలు అక్కడ వలసపోయి స్థిరపడిపోయినారు. అక్కడ వారి ఒక జీవిత ఉపాధి కోసం అక్కడే ఉండి చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ కూలి పని చేసుకుని బ్రతుకుతున్నారు. మీరు ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనే నినాదం చెప్తున్నారు కదా, దాని ప్రభావం మహారాష్ట్రాల తెలంగాణ గోబ్యాక్ వాళ్ళందరూ కూడా గోబ్యాక్ అని అంటే, మన తెలంగాణ వాళ్ళు ఎవరి ఉపాధి కోసం పోయినారో మహారాష్ట్రలో వాళ్ళ పరిస్థితి ఏంది మీకు తెలుసునా? ఢిల్లీలో కరోల్ బాగ్ ధర ఒక తెలంగాణ సంబంధించిన తెలుగు అసోసియేషన్ కాలనీ ఉంది. ఆ కాలనీలో సుమారుగా 150 ఇళ్ళుంటే 50 నుంచి 60 కుటుంబాలన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించినవి. మరి ఢిల్లీ వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే గోబ్యాక్ అంటే, మరి తెలంగాణలో వాళ్ళ ఒక పరిస్థితి ఏంటి? కాబట్టి
అంబేద్కర్ పేరుతోని మేధావులారా మీరు ఎవరెవరైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో మాట్లాడుతున్నారు కదా, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రజాస్వామ్య విలువలు మనకు చూపించిండ్రో ఆ విలువలకు వ్యతిరేకంగా మీరు మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకున్నారు. మీరు తీసుకునే నినాదం వల్ల వేరే రాష్ట్రాలు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉపాధి కోసము పోయి జీవిస్తున్నారో అది ఆ ప్రభావం వాళ్ళ మీద పడేటట్టున్నది. కాబట్టి జాగ్రత్త. మీరు నినాదం వల్ల ఎవరైతే కడుపు చేతిలో పొట్ట చేతి పట్టుకొని వేరే రాష్ట్రాలకు పోయినారో ఈ నినాదం వల్ల వాళ్ళ మీద ఇబ్బంది కలిగేటట్టు కనిపిస్తుంది. కాబట్టి వెంటనే మీరు ఈ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తీసుకొని మీరు ఏదైతే రచ్చరచ్చ చేస్తారో దాన్ని ఆపేయండి. లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉపాధికి పోయి ఆ రాష్ట్రాల్లో బతికే వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రాలని కల్లా అక్కడ భాషా ప్రాతిపత్యం మీద ప్రాంత ప్రాతిపత్యం మీద వాళ్ళు మన తెలంగాణలో తరిమేసే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఖబర్దార్. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ వాళ్ళము అన్ని భావజాలను పెట్టుకొని ముందుకు తీసుకుపోయే ఒక మంచి మానసికత కలిగిన వాళ్ళము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలో నడిచే వాళ్ళము. కాబట్టి ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదము తప్పుడు నినాదంతో మనం అందరం కూడా మనం మోసం చేసుకుంటాం. కాబట్టి ఈ వెంటనే ఈ యొక్క గో బ్యాక్ మార్వాడి యొక్క నినాదంతో మనం ఎవరెవరైతే అంబేద్కర్ పేరుతోని నాయకులు ముందుకు పోతున్నారో వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని నిజంగా అర్థం చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకొని వెంటనే ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదాన్ని స్వస్తి పలకాలని నేను మీ అందరితో కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.